లాస్ట్ టైం ఎందుకు వచ్చిందంటే పల్లె ప్రశాంత్ ఒక రైతు బిడ్డ వచ్చిర్రు, ఓకే పర్లేదు, రైతు బిడ్డ కోసం మేము ఓట్లు చేసినాం. రైతు బిడ్డ గెలిచిండు. దేనికోసం గెలిచిండు? నిజాయితీ ఆడిండు కాబట్టి గెలిచిండు. ఎవరు పైసలు ఇచ్చి ఏం గెలిపేలే కదా, నిజాయితీ ఆడిండు కాబట్టి గెలిచిండు. ఈసారి అట్లా అవ్వలేదంటావా? ఈసారి అట్లా అవ్వాలి. నిఖిల్ కి ఇచ్చిండు అనుకో, విన్ అయితే వేస్ట్ అన్న. గౌతమ్ ఇచ్చేసిరు, నిఖిల్ కి ఇచ్చేసిరు టైటిల్ విన్నర్ నిఖిల్. గౌతమ్ కి ఇవ్వలేదని ఇప్పుడు మీ అందరూ ధర్నా చేస్తున్నారు. చేసామన్న. ఎందుకైతే మంది అన్నా ఇప్పుడు వీళ్ళందరూ వచ్చిందంటే గౌతమ్ కోసమే, గౌతమ్ కోసమే, గౌతమ్ కోసమే. సార్ చెప్పండి మీద కానీ గౌతమ్ ఇవ్వలేదు కదా బ్రో. గౌతమ్ ముందు కానీ ఇక్కడ ఎవరు గౌతమ్ ఫ్యాన్స్ కనిపించట్లేదు. మాట్లాడాలి మరి గౌతమ్ ఫ్యాన్స్ అంటే కొంచెం ఫ్లవర్ కాదు, ఎందుకు చేశారు అనిపిస్తుంది నాకు. ఎంత ఓట్లు చేసి 10 ఓట్లు ఇస్తారు, యాక్చువల్ ఓట్లు వచ్చాయి, కావాలని రాజకీయం చేశారు ఇక్కడ. ఇదంతా పాలిటిక్స్. నిఖిల్ కన్నా గౌతమ్ ఓట్లు వచ్చినాయి. కేవలం ఇప్పుడు కన్నడ వాళ్ళకి ఇప్పుడు గెలిపించారని చెప్తున్నారు, తెలుగు వాళ్ళకి ఓట్లు ఎక్కువ పడతారు, కన్నడ వాళ్ళకి గెలిపించారని చెప్తున్నారు. ఇది కరెక్టే కాదు. ఏందన్నా అంత మొత్తం రాజకీయం చేస్తానన్నా, రాజకీయం కాదు. బిగ్ బాస్ ఎందుకని ఇంత రాజకీయం అయితే కష్టపడి సంపాదించాడు. బిగ్ బాస్ అనేది పెద్ద ఫ్లాప్ బ్రో. బిగ్ బాస్ అనేది పెద్ద ఫ్లాప్. ఈ సీజన్ అనేది కాదు, లాస్ట్ సీజన్ నుంచి. ఎందుకు చెప్తున్నా అంటే బిగ్ బాస్ ఫ్యాన్స్ అనేది 2 రాష్ట్రాలలో కోట్లలో ఉన్నారు బ్రో, కోట్లలో ఉన్నారు. అంటే మనం ప్రతి ఇంటి నుంచి మినిమం ఒక 10 ఓట్లు పోతున్నాయి బ్రో. ఎవ్రీ డే కూడా మేము ఓట్లు వేస్తాం బ్రో. కానీ నేను ఒకటే మాట చెప్తున్నా, నాగమామకి చెప్తున్నా, ఇది నాగమామకి నాగమామ, నువ్వు ఈ షో చేస్తే ఒకటే మాట గుర్తుపెట్టుకోవాలి, మేము 2 రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్ అనేది కప్ ఎవరైనా కొట్టని బ్రో, కప్ ఎవరైనా కొట్టని, అది మనకు సంబంధం లేదు. ఇక్కడ పోలీస్ వాళ్ళు మనల్ని, మీడియా వాళ్ళని తరిమి కొడుతున్నారు, ప్రజలని కూడా తరిమి కొడుతున్నారు. మీరు చూడట్లేదు, మీరు గడ్డ పైన ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియో కింద చాలా మంది కూడా ఇంకా మీడియా ముందుకు రాలేకపోతున్నారు. వస్తారా? అంటే ఈ గేమ్ అయితే అన్ఫేర్ అనుకోవచ్చా? చాలా గౌతమ్ కి ప్రైజ్ ఇవ్వలేదు కదా. గౌతమ్ కి ఎందుకు ఇవ్వాలి? గౌతమ్ ఎందుకు కావాలని ఎంత కష్టపడ్డాడు గౌతమ్. ఓటింగ్ కూడా నువ్వు చూడలే ఎంత కష్టపడ్డాడు, ఎంత కష్టపడడానికి మగవాడు గౌతమ్, మగవాడు. వన్ మ్యాన్ షో, 1 సైడెడ్ ఆడింది కదా గేమ్ మొత్తం. అతనికి రావాలి కదా, నిఖిల్కి ఇస్తున్నట్టు న్యూస్ అలాగే వచ్చింది బయట, అది కరెక్ట్ కాదు కదా. అందులో మా తెలుగోడు అతనికే రావాలి కదా, అది. సో అలా మేము గౌతమ్ రావాలని కోరుకుంటున్నాం. అట్లా గేమ్ ఆడలే నిఖిల్ సరిగా. గౌతమ్ ఎక్కువ గౌతమ్ ఆడి, గౌతమ్
ఉన్నా కూడా గౌతమ్ సో అతనికి రావాలి కదా. బట్ ఓటింగ్ కూడా గౌతమ్కి ఎక్కువ వచ్చింది. అలాంటి గౌతమ్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వట్లేదు, నిఖిల్కి ఇస్తున్నారు. అది న్యాయం కాదు కదా. అది ప్రస్తుతం ఇక్కడ మనం చూసుకుంటే చాలా ఉద్రిక్తం అయితే నెలకొంది. సో గౌతమ్ అయితే వెంటనే చేయలేదని ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. సో ఇంకా మేము ఎంతవరకు వెళ్తాం అంటున్నారు. సో అడిగి చూద్దాం. బ్రదర్ చెప్పండి, సరే ఎందుకని సరే నిఖిల విన్నారు అనుకో, సరే గౌతమ్ ఎప్పుడో ఎలిమినేట్ కావాలి, కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా విలబడింది గౌతమ్ కి టైటిల్ లేకపోతే బిగ్ బాస్ సీజన్ 8 వేస్ట్. ఎందుకంటా బ్రదర్? ఎందుకండి అంటే అన్నా గౌతమ్ కి ఎక్కువ ఓట్లున్నాయి. బిగ్ బాస్ బ్యాన్ చేయాలంట. తెలుగు ప్రేక్షకులు చూస్తే కప్పేమో ఎవరో తెలుగు కంటెస్టెంట్ ఫైనల్ వరకు వస్తుండు, కాకపోతే కానీ అక్కడ ఈక్వాలిటీ ఇవ్వట్లేదు. అక్కడ అరే ఇందులో జరుగుతుంది కదా. అన్ని లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కదా, అట్లా జరుగుతున్నాయి కదా, అక్కడ పని చేయాలి. అరే ఇక్కడ పార్టిసిపేట్ చేసి తెలుగు వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ ప్రోగ్రామ్స్ లో మన వాళ్ళకి ఇస్తున్నారు అన్న ఛాన్స్. ఇక్కడ ప్రస్తుతం కొంచెం ఉద్రిక్తం నెలకొందని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా ఉన్న వాళ్ళందరూ ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇటు తిప్పి ఒకసారి ఇదిగి. సో వీళ్ళంతా బిగ్ బాస్ ఇప్పుడు గౌతమ్ ని విడుదల చేయలేదంటూ అయితే చెప్తున్నారు. సో అంతేకాదు ఇప్పుడు పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మనం చూడొచ్చు పోలీసులు కూడా సో ఉన్నవారిని తరలించడానికి అయితే ఫుల్ గా ప్రయత్నిస్తారో చూడొచ్చు మనం. పోలీసులు గౌతమ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మొత్తాన్ని ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇప్పటి వరకు మనతో తను మాట్లాడాడు. సో చూస్తున్నాం కదా. సో ప్రస్తుతం చూసుకుంటే పోలీసులు ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ ఎటు పంపించే ప్రయత్నం అయితే చేశారు. సో అయినప్పటికీ కుదిరిపోయేసరికి ఇప్పుడే మనం చూసుకోవచ్చు ఇక్కడ లాఠీ చార్జ్ చేయడం కూడా జరిగింది. సో వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు గౌతమ్ కి కప్ అనేది ఇవ్వలేదంటూ ధర్నాకు దిగుతామంటూ వీళ్ళంతా ఇక్కడ రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ప్రస్తుతం మనం చూసుకుంటే ఫ్యామిలీతో పాటు చాలా మంది చూసుకుంటే తమ ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చి ఇక్కడ వెయిట్ చేసిన పరిస్థితుల్లో అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఆ నిఖిల్ కావచ్చు అలానే హౌస్ మేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటకు వస్తే వాళ్ళని చూడడానికి ఇన్ని రోజులు వాళ్ళని సపోర్ట్ చేసి ఇంత ఒక టాప్ 5కి తీసుకెళ్లిన వాళ్ళ కంటెస్టెంట్ ని చూడడానికి ఇంత దూరం అయితే ఫ్యామిలీస్ తో రావడం జరిగింది. సో అయితే ఇప్పటికీ కొంతమంది అంటే గౌతమ్ విన్నర్ అవుతాడనే ఉద్దేశంతో చాలా మంది వరకు వచ్చి అట్లానే ఇప్పుడు గౌతమ్ ని విన్నర్ చేయలేదంటూ చాలా మంది ఇప్పుడు ఇక్కడ ధర్నా దిగడానికి అయితే వచ్చామంటూ చెప్తున్నారు. సో చూసుకోవచ్చు మనం పోలీసులు అందరినీ చెల్లాచెదరం చేసి ఎటు వాళ్ళనట్టు పంపించే ప్రయత్నం అయితే చేశారు. అంతేకాదు సో ఇక్కడ నిఖిల్ ని విన్నర్ చేసినప్పటికీ గౌతమ్ ఫ్యాన్స్ అయితే ఇక్కడ రచ్చ చేయాలంటూ ఇక్కడ ఎలా అయినా సరే టైటిల్ ని గౌతమ్ కి ఇవ్వాలంటూ చూస్తున్నారు. సో చూడొచ్చు ఎక్కడి నుంచో వచ్చారు అభిమానులు, ఎక్కడి నుంచో వచ్చామని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళని పంపించే ప్రయత్నం చేశారు. అంతేకాదు లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఇంకా ముందు చూసుకోవచ్చు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఆడియన్స్ అంతా.
సో మనం అక్కడ చూడొచ్చు లాఠీ చార్జ్ కూడా జరుగుతుంది అయినప్పటికీ కూడా అభిమానులు అట్లానే ఎక్కడే వాళ్ళు అక్కడే ఉంటున్నారు లాఠీ చార్జ్ చేసినా కానీ. సో ఇదంతా ఎందుకంటే కేవలం గౌతమ్ని విన్నర్ని చేయలేదంటూ మేము ఈ నిరసన తెలియజేసినాం అంటూ చెప్పడం జరిగింది. సో అయినప్పటికీ కూడా పోలీసులు ఇంత దురుసుగా వ్యవహరించడం మా పట్ల, మేము ఇన్ని రోజులు ఓటు వేసి ఇంత అభిమానంతో ఇంత దూరం వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తుంటే పోలీసులు మా పైన ఇంత దౌర్జన్యంగా లాఠీ చార్జ్ చేస్తున్నారంటూ ఒక్కొక్కరు వ్యక్తం చేయడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు